వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తప్పించిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి. పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. అంగన్వాడీల సేవలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర. డిచ్పల్లిలో ప్రాజెక్టు స్థాయి పోషణ మాసం కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. జిల్లా కోర్టు ప్రాంగణంలోని పలు కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. నిజామాబాద్లో హైకోర్టు న్యాయమూర్తి కాసోజు సురేందర్ కు విన్నవించిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్. నిజామాబాద్లో హైకోర్టు జడ్జికి ఘన స్వాగతం. నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముప్ప గంగారెడ్డి నియామకం. 16 మంది సభ్యులతో నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వ్యవసాయ శాఖ కార్యదర్శి. ప్రజలకు బీజేపీ సిద్ధాంతాలు వివరించి సభ్యత్వ నమోదు చేయించాలి. కామారెడ్డిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలి. ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగాలి. జిల్లా కలెక్టరేట్లో సంబంధిత శాఖ అధికారులతో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరతతో రోగుల ఇబ్బందులు. ఓపీ, ఐపీకి అధిక సంఖ్యలో రోగులు వస్తున్నందున మందుల కొరత. అక్కడికక్కడ కొంత జాప్యం జరిగినా మందుల కొరత లేదన్న జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. అసెంబ్లీ కమిటీ హాల్లో పీఎస్సీ సమావేశాన్ని బహిష్కరించామన్న బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నగరంలోని శ్రావ్య గార్డెన్స్ లో ఆకర్షించిన ప్రాపర్టీ షో ప్రారంభించి ఎండీ కిరణ్ ను అభినందించిన మేయర్ నీతు కిరణ్. నిజామాబాద్ జిల్లా కోర్టు ఇన్ఛార్జ్ పీపీగా మాదస్తు రాజారెడ్డి నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీకి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో కొండా లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మణ్ బాపూజీ గొప్ప వ్యక్తి అని, ఆయన బడుగు బలహీన వర్గాల కోసం తప్పించారని కొనియాడారు. అలాగే బాపూజీ స్ఫూర్తిని ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తుందని సీఎం అన్నారు. ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అంతేకాక ఈ నెల 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేందర్ శనివారం నిజామాబాద్ పర్యటనకు హాజరైన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జిల్లా కోర్టు భవన సముదాయంలో న్యాయాధికారులతో హైకోర్టు జడ్జి జస్టిస్ కె సురేందర్ భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. ముందుగా ఆయన స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం వద్దకు చేరుకోగా జిల్లా జడ్జి కె సునీత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఆయా శాఖల జిల్లా అధికారులు, న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అంతకుముందు హైకోర్టు న్యాయమూర్తి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.
श्रीमान, आपके निरीक्षण के लिए गार्ड हाजिर है। ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సూచించారు. పోషణ మాసం సందర్భంగా డిచ్పల్లి ప్రాజెక్టులో ప్రాజెక్టు స్థాయి పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొని అందరూ పోషకాహారం అనగా సమతుల్య ఆహారం తీసుకోవాలని, అంగన్వాడీ టీచర్స్ సేవలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని, అంగన్వాడీ కేంద్రాలకు రావాల్సిన మౌలిక సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, తారాచంద్ నాయక్, జిల్లా సంక్షేమాధికారి రసూల్ బి, జిల్లా ఆరోగ్య శాఖాధికారి రాజశ్రీ, సిడిపిఓ స్వర్ణలత, డిచ్పల్లి మండలం నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ సంతోష్, అంగన్వాడీ సూపర్వైజర్లు మమత, బుజ్జి, రాధా, లక్ష్మి, సరిత, సునీత, శోభ, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశాలు, లబ్ధిదారులు, డిహెచ్ఈడబ్ల్యూ జిల్లా సమన్వయకర్త స్వప్న, ఐటీ ప్రకాష్, పోషణ్ అభియాన్ సమన్వయకర్తలు రాంబాబు, రంజిత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తల్లులు, పిల్లలు పాల్గొని శ్రీమంతాలు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన వేడుకలు నిర్వహించారు. ప్రీ స్కూల్ పిల్లల ద్వారా నిర్వహించిన ప్రీ స్కూల్ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రజలకు బీజేపీ సిద్ధాంతాలు వివరించి సభ్యత్వం చేయించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం కామారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వం తీసుకునేలా చూడాలన్నారు. వ్యాపారులు, సీనియర్ సిటిజన్స్ బీజేపీ వెంటనే ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు నరేందర్ రెడ్డి, రవీందర్ రావు, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు విపుల్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీకాంత్, పట్టణాధ్యక్షుడు భరత్, కౌన్సిలర్లు శ్రీనివాస్, నరేందర్, నాయకులు వేణు, వీరేశం, సరోజ, అనిత, వెంకట్రెడ్డి, రాజగోపాల్, గోవర్ధన్ పాల్గొన్నారు. నగరంలోని శ్రావ్య గార్డెన్స్ లో రాజధాని ఎక్స్పో మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షో అద్భుతంగా ఉందని మేయర్ నీతు కిరణ్ పేర్కొన్నారు. సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుందని, ఆ కళను రాజధాని ప్రాపర్టీ షో ద్వారా తమ కళలను నెరవేర్చుకోవాలని మేయర్ నీతు కిరణ్ కొనియాడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇలాంటి ప్రాపర్టీ షోలను నిజామాబాద్లో ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమని ఆమె పేర్కొన్నారు. అలాగే ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన వస్తుందని, అలాగే శ్రావ్య గార్డెన్స్లో ఏర్పాటు చేసిన రాజధాని ప్రాపర్టీ షోలో 24 స్టాల్స్ ఏర్పాటు చేశారని, ఒకరిని మించి ఆఫర్లు ఒకరి దగ్గర ఉండడం గమనార్హమని ఆమె అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ షోలో పాల్గొని తమకు ఏవైనా డౌట్లుంటే వారిని సంప్రదిస్తే వారు సూచనల మేరకు సొంతింటి కళలు నెరవేర్చుకోవచ్చని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా హైదరాబాద్ నుండి ముఖ్యమైన కంపెనీలు వచ్చి పోటీ పడ్డాయని ఆమె పేర్కొన్నారు. కిరణ్ సార్ గారు రాజధాని ఎక్స్పోను ఈరోజు ఇక్కడ నిర్వహించడం నిజామాబాద్ అర్బన్లో చాలా సదవకాశం, మంచి అవకాశం ప్రజలందరికీ కూడాను. ఎందుకంటే ఎంతో కష్టపడి సంపాదించినటువంటి డబ్బుని మనకందరికీ కూడా ఒక కళ ఉంటుంది, సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి మరి ఆ ఇంటి నిర్మాణం కోసం సరైనటువంటి ప్లేసు, అలాగే ఆ ప్లేస్కి సంబంధించినటువంటి అన్నీ, ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడు మొన్ననే హైడ్రా అనేది కూడా వచ్చింది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నిజాలు అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ గురించి అంతా తెలుసుకొని అక్కడ ల్యాండ్ తీసుకున్న తర్వాతే కన్స్ట్రక్షన్స్. జిల్లా కోర్టు ప్రాంగణంలో పలు కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ కోరారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కాసోజు సురేందర్ వినతి పత్రం సమర్పించారు. జిల్లా జ్యుడిషియరీ సమావేశంలో పాల్గొనేందుకు ప్రభుత్వ అతిథి గృహానికి వచ్చిన ఆయనకు అందజేసిన 2 పేజీల వినతి పత్రంలో న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది, కక్షిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. బార్ ఉపాధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి వసంతరావు, కోశాధికారి దీపక్, సీనియర్ న్యాయవాదులు మంచుకట్ల గోవర్ధన్, రాజులింగం, కృపాకర్ రెడ్డి, కవితారెడ్డి, పిల్లి శ్రీకాంత్, ఆయుబ్, మానిక్, రాజు, ఆశానారాయణ,
రవి చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్తో కలిసి జస్టిస్ సురేందర్కు జిల్లా జ్యుడిషియరీకి కావలసిన ప్రగతి సూచికను వినతి పత్రంలో పేర్కొన్నారు. నూతనంగా మంజూరైన నిజామాబాద్ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, నిజామాబాద్ 5వ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులలో న్యాయమూర్తులను నియమించాలని కోరారు. దీర్ఘకాలికంగా న్యాయమూర్తుల పదవులను భర్తీ చేయని ప్రత్యేక మహిళా కోర్టు, పోక్సో కోర్టుల్లో వెంటనే సంబంధిత పదవులను భర్తీ చేయాలని విన్నవించారు. జిల్లా కోర్టులో కోర్టుల సంఖ్య పెరగడం, దానికి తోడు న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది కక్షిదారులతో నిత్యం కోర్టు ప్రాంగణం 2 వీలర్, 4 వీలర్ మోటార్ వాహనాలతో రద్దీగా ఉంటుందని తెలిపారు. ఓల్డ్ విద్యాశాఖ కార్యాలయ ఆవరణ 2 ఎకరాల స్థలాన్ని జిల్లా జ్యుడిషియరీకి కేటాయించే విధంగా కృషి చేయాలని కోరారు. జిల్లా కోర్టులో 2 లిఫ్టులు పనిచేయడం లేదని, దానివల్ల పలు సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుందని తెలియజేస్తూ లిఫ్టులను త్వరితగతిన బాగు చేయించాలని తెలియజేశారు. వినతి పత్రాన్ని చదివిన జస్టిస్ కాసోజు సురేందర్ సమస్యల పరిష్కారంలో తన వంతు ప్రయత్నాలు చేసి సహకరిస్తానని తెలిపారు. గౌరవ తెలంగాణ హైకోర్టు జడ్జి కె సురేందర్ గారు నిజామాబాద్ పర్యటన వచ్చిన సందర్భంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ తరఫు నుంచి వారికి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి వారికి వినతి పత్రం వేయడం, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కోర్టులో ఎదుర్కొంటున్న సమస్యల పట్ల వారికి విన్నవించడం జరిగింది. స్థానికంగా పార్కింగ్ సమస్య ఉంది. అదనపు కోర్టుల నిర్మాణం జరుగుతున్న తరుణంలో పక్కనటువంటి డిఓ ఆఫీస్ ప్రభుత్వ స్థలాన్ని జిల్లా కోర్టు కేటాయించాలని చెప్పేసి వారికి విన్నవించడం జరిగింది. అట్లాగే ఏదైతే అనేక సమస్యలు లిఫ్ట్లు కావచ్చు, సిబ్బంది కొరత ఉంది, వాటి గురించి కూడా విన్నవించడం జరిగింది. ముఖ్యంగా 4 కోట్లలో జ్యుడిషియల్ ఆఫీసర్ లేని పరిస్థితి, వాటిని కూడా భర్తీ చేయాలని చెప్పి కోరడం జరిగింది. బర్తిపూర్ గ్రామంలో పలువురు బాధిత కుటుంబీకులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పరామర్శించారు. డిచ్పల్లి మండలంలోని బర్దిపూర్ గ్రామంలో ఇటీవల మరణించిన మరియు అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత కుటుంబీకులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు. నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల శ్రావ్య గార్డెన్స్ లో SLN ప్రాపర్టీ షోను మేయర్ నీతు కిరణ్ పరిశీలించారు. నిర్వాహకులను అభినందించారు. నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల SLN ప్రాపర్టీ షోను మేయర్ నీతు కిరణ్ పరిశీలించారు. నిర్వాహకులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిని మేయర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో SLN ప్రాపర్టీ షో జనరల్ మేనేజర్ షేక్ అహ్మద్, డైరెక్టర్ భాస్కర్ రెడ్డి, DGM శ్రీనివాసాచారి పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ మాకు ఆదర్శమని దర్పల్లి మండల పద్మశాలి కులస్తులు కొనియాడారు. దర్పల్లి మండల కేంద్రంలోని పద్మశాలి సంఘంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఆయన బాటలో అందరూ నడవాలని కోరారు. దేశంలో బానిస బతుకులు నచ్చని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యమం చేసి సాధించారని, అయితే మరణించడం అనేది ఈ భౌతిక కాయానికి కానీ ఆశయాలకు మరణం లేదని, తాను అనుకున్నది సాధించిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని, వారి ఆశయ సాధనలు మనం పునికి పుచ్చుకొని అందరం ఒకటిగా ఉండి ప్రస్తుత రాజకీయాల్లో కూడా ఉన్నతమైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నారాయణ, సభ్యులు ఆనంద్, చిలుకరాజు, మహేందర్, భూమేష్, విష్ణుదాస్, పురుషోత్తం, నారాయణ, గుండుక శంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లిలోని AR ఆగ్రో ఇండస్ట్రీస్లో ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశారు. వివరాలు చూద్దాం. ఎడపల్లి గ్రామ శివార్లో గల AR ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్పై ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశారు. సివిల్ సప్లై కమిషనర్ DS చౌహాన్ ఆదేశాల మేరకు ఎడపల్లి మండల కేంద్ర శివారు ప్రాంతంలో గల AR ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్పై ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ OSD శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా OSD శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో జూలై 17న DSO నందిని DTలతో కలిసి AR ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్పై ప్యాడీ షార్టేజ్ ఉందన్న సమాచారం మేరకు దాడి చేశారు. సుమారు 18,46,00,000 అండర్ టేక్ ఓవర్ కింద 3 వాయిదాలు చెల్లిస్తానని తెలుపగా ఇప్పటివరకు చెల్లించలేదని, రైస్ మిల్పై ఎడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదుతో పాటు వడ్లను సీజ్ చేసి తరలిస్తామని ఆయన తెలిపారు. దాడి చేసిన వారిలో DTలు రమేష్, వినోద్లు ఉన్నారు. AR ఆగ్రో ఇండస్ట్రీస్ దీని ఓనర్ రంజిత్, ఈ ప్యాడీ ఎవరైతే ఈ మిల్లు లీజ్ తీసుకుందో దాని ఓనర్ రంజిత్, ఆయన ఈ రైస్ మిల్లు ప్యాడీ షార్టేజ్ ఉందని చెప్పేసి సమాచారం మేరకు మేము ఇన్స్పెక్షన్ చేస్తే, అప్పుడు నిర్మల్ DSO నందిని మేడం, మేము ఇక్కడ లోకల్ DTలు ఇన్స్పెక్షన్ చేస్తే వీళ్ళకి అలాట్ చేసిన ప్యాడీ 1,11,259 క్వింటల్. దానికి సంబంధించి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వీళ్ళు రైస్ పెట్టాల్సిన రైస్లో మనకు ఈక్వలెంట్ రైస్ 1,10,235 క్వింటల్ పెట్టాలి. కానీ దానికి ఇన్స్పెక్షన్ చేస్తే ఎంత తక్కువ ఉందంటే 83,413.82 క్వింటల్స్ షార్టేజ్ వచ్చింది.
పిల్లలకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యమేనని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ డిఓ దుర్గాప్రసాద్ అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. నిషిత ఇంటర్నేషనల్ స్కూల్లో ఆట స్థలాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దుర్గాప్రసాద్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ మాట్లాడుతూ విద్యార్థులు ఆటపాటల్లో పాల్గొంటే ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని, ఆటల ప్రాముఖ్యతను, గొప్పతనాన్ని చెప్పారు. పిల్లలకి చదువు ఒక్కటే కాదు, ఆటలు కూడా ముఖ్యమని ఆయన తెలియజేశారు. డిఓ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఆటల్లో విజయాలు, అపజయాలు సర్వసాధారణమని, ఈ రోజుల్లో అపజయాలు కలిగితే క్షణికావేశంలో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఒకవేళ ఆటలో పాల్గొనే విద్యార్థులకు విజయాలు, అపజయాలు తెలుసు గనక విద్యార్థులు ప్రతి విషయాన్ని ఆలోచించి పరిష్కరించుకుంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడితో పాటు హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నిజామాబాద్లోని నిషిత ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించిన చైర్మన్, డైరెక్టర్ గారి ఇన్విటేషన్ మేరకు, ప్రిన్సిపల్ గారి ఇన్విటేషన్ మేరకు ఈరోజు వీళ్ళ స్కూల్కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ టర్ఫ్ గ్రౌండ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గత 6 నెలల ముందు నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఈ గ్రౌండ్లో కానీ ఈ బిల్డింగ్ కానీ కన్స్ట్రక్షన్ ఇంకా జరగలేకుండే. ఇప్పుడు పూర్తిగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో హైదరాబాద్లో ఉండే స్కూళ్లకు ధీటుగా ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ నిజామాబాద్లో రావడం నిజామాబాద్ ప్రజల అదృష్టం. ఎందుకంటే నాకు చాలామంది తెలిసిన ఫ్రెండ్స్, పేరెంట్స్ అందరూ కూడా హైదరాబాద్కి నిజామాబాద్లో స్కూల్ మంచి స్కూల్ లేదని హైదరాబాద్ వరకు వచ్చి హాస్టల్స్లో ఉంచి ఇబ్బంది పడుకుంటూ, లేదంటే వాళ్ళు అక్కడ ఒక ఫ్లాట్లో రెంట్ తీసుకొని ఉండి స్కూల్లో వాళ్ళ స్టూడెంట్స్ని జాయిన్ చేయడం జరుగుతుంది. ఆ ఇబ్బంది ఇంకా లేకుండా నిషిత ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు ఒక మంచి స్కూల్ని నిజామాబాద్లో క్రియేట్ చేయడం నిజంగా అప్రిషియేటబుల్ థింగ్. ఇది నిజామాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీతు కిరణ్ పాల్గొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో స్వచ్ఛతా హీ సేవ అవగాహన ర్యాలీ నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుంచి పారిశుద్ధ్య వాహనాలతో పులాంగ్ చౌరస్తా వరకు ర్యాలీని కొనసాగించారు. ర్యాలీలో మున్సిపల్ అధికారులు ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీతు కిరణ్, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే స్వచ్ఛ భారత్లో భాగంగా మరి 39వ డివిజన్ నుంచి జోన్ 1 పరిధిలో మా ఎస్ఐ గారు ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇంటింటి చెత్త సేకరణ వాహనాలతోటి ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి ఇంటి నుంచి వీళ్ళు తీసుకొచ్చే ఒక గార్బేజ్ పాయింట్ల దగ్గర చెత్త చెదారం వేయడం వల్ల అక్కడ ఉన్న పరిసరం అంతా దుర్వాసనకు లోబడి, అలాగే అక్కడ ఉన్న ప్లాస్టిక్ కవర్లు వేసిన మురుగు వల్ల కుక్కలు, ఆవులు తిని వాటికి ప్రాణ హాని కలుగుతుందని అది అబ్జర్వ్ చేసి మరి ఇలాంటి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో కూడా వైరల్ జ్వరాలు కానీ, రోగాలు, డెంగ్యూ కానీ ఇలాంటివి చాలా ఎదురవుతున్నాయి. భక్తులు పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వాడడంపై హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి పెద్దలు పటేల్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదంగా కొలిచే తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వును తయారీలో ఉపయోగించి తిరుమల తిరుపతి దేవస్థానం విశిష్టతను పాడు చేయాలని చూసిన భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ సీఎం జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దేవస్థానానికి వస్తారు, ఆ లడ్డును ప్రసాదంగా స్వీకరిస్తారు. ఆ పవిత్రమైన లడ్డులో ఎద్దు మాంసము, పంది మాంసము, చేపల నూనెను కలిపి ఈరోజు హిందూ మనోభావాలందరినీ కూడా దెబ్బతీయడం జరిగింది. దీనికి మూల కారణం ఎవరంటే మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి. ఆ టీటీడీ పాలక వర్గం ఏదైతే ఉందో ఎన్నో అక్రమాలకు దారితీసినటువంటి కనబడుతుంది. ఎక్కడైతే అన్న మతస్థులు ఉంటారో ఇదే రకంగా జరుగుతుందని చెప్పేసి హిందూ సమాజం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. గతంలో అనేక హిందూ సంఘాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలను, అన్న మతస్థుల నిర్మాణాలను కూడా బయటకు తీయడం జరిగింది. పీఏసీ ఎంపిక తీరును నిరసిస్తూ పీఏసీ సమావేశాన్ని తాము బహిష్కరిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రజాపద్దుల కమిటీ సమావేశం ప్రారంభమైంది. పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పీఏసీ సభ్యులు హాజరయ్యారు. అయితే పీఏసీ సమావేశాన్ని బీఆర్ఎస్ సభ్యులు బహిష్కరించారు. చైర్మన్ గా అరికెపూడి గాంధీని నియమించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శ్రీధర్ బాబును నిలదీశారు.
పీఏసీ ఎంపిక తీరును నిరసిస్తూ బహిష్కరించామని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పీఏసీ ఎంపీ అప్రజాస్వామికంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. పీఏసీ చైర్మన్ ఎంపిక సమయంలో ప్రతిపక్ష నేతను సంప్రదించలేదని, పీఏసీ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి కట్టబెట్టడం తీవ్ర వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా సభా సాంప్రదాయాలు, సభా మర్యాదలు, సభా నియమావళిని పట్టించుకోకుండా అరికెపూడి గాంధీని పీఏసీ చైర్మన్గా నియమించిందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రాష్ట్ర శాసనసభలో 3 కమిటీలు ఆర్థికపరమైన అంశాలకు సంబంధించినవి ఉంటాయి. వీటిలో ప్రధానమైంది ప్రజా పద్దుల కమిటీ. దీనికి 9 మంది సభ్యులను శాసనసభ ఎన్నుకుంటుంది. పార్టీలకుండే బలాలను బట్టి పీఏసీలో స్థానాలు దక్కుతాయి. చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి ఇస్తారు. ఇది శాసనసభ నియమావళిలోనే ఉంటుంది. అయితే శాసనసభ నియమావళిని, పార్లమెంటరీ వ్యవస్థ స్ఫూర్తిని దెబ్బతీసేలా తొలిసారి అధికార పార్టీలో చేరిన ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇలా చేయడం బహుశా దేశంలోనే తొలిసారి. ప్రజాపద్దుల కమిటీలో సభ్యులు ప్రశాంత్ రెడ్డి, వేముల, గంగుల కమలాకర్, రావూరి ప్రకాష్, చిక్కుడు వంశీకృష్ణ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, రామ్రావు పటేల్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, భానుప్రసాద్ రావు, ఎల్ రమణ, సత్యవతి రాథోడ్ ఉన్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకిత భావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలోని తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ శనివారం సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల అక్టోబర్ నెలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తేనున్న నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ఈసారి ఖరీఫ్ సీజన్లో సుమారు 4.10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారని, 14.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి చేతికి అందుతుందని అంచనా వేశామన్నారు. ఇందులో సన్న రకం ధాన్యం అత్యధికంగా 80% ఉంటుందన్నారు. రైతులు తమ సొంత అవసరాల కోసం ఇతర ప్రైవేట్ వ్యాపారులకు విక్రయాలు జరిపే ధాన్యాన్ని మినహాయిస్తే ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యాన్ని తరలించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో 480 పైచిలుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ధాన్యం దిగుబడులు చేతికందే సమయానికి కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయిలో మద్దతు ధర పొందేలా క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం ఏ గ్రేడ్ రకానికి క్వింటాల్కు 2,320 రూపాయలు, సాధారణ రకానికి 2,300 రూపాయలు ధర చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డిఆర్డీఓ సాయాగౌడ్, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం రమేష్, డీసీఓ శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిని గంగూబాయి, డిపిఎం సాయిలు తదితరులు పాల్గొన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులను కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ వసతి గృహంలో శనివారం ఉదయం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థులకు నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మైనార్టీ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. గురుకుల వసతి గృహం ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థుల చదువుల కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారాన్ని అందించాలని హెచ్చరించారు. ప్రతి విద్యార్థి 2 మొక్కలను దత్తత తీసుకుని కాపాడాలని సూచించారు. మొక్కలతోనే మానవ మనుగడకు ఆధారం నెలకొందని, ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంపై శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. అనంతరం ఎల్లారెడ్డిలోని పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ ప్రభాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ దయానంద్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు, తహసీల్దార్ మహేందర్ తదితరులున్నారు. రోటరీ క్లబ్ సేవలు అభినందనీయమని నిజామాబాద్ మిషన్ 1000 ఫౌండర్ రాజేందర్ రెడ్డి సభ్యులు కొనియాడారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్కు ఆర్థిక సహాయం అందజేశారు. నిజామాబాద్ మిషన్ 1000 ఫౌండర్ రాజేందర్ డిచ్పల్లి సభ్యులైన శ్రీనివాస్ కందలై, పవన్ దంతాల, సంతోష్ పెద్దిలు కలిసి ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పట్టణాలపై చేయూతగా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ చేస్తున్న పర్మనెంట్ ప్రాజెక్టుల చేయూతగా 85,000 రూపాయలను విరాళంగా అందజేసి వారి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. రానున్న రోజుల్లో క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సంఘ సేవలో భాగంగా విరాళాలు అందజేయడంలో ముందుంటామని ఈ సందర్భంగా రాజేందర్ తెలిపారు. ఈ విరాళాలు తన మాతృభూమికి సేవ చేయాలన్న ఉద్దేశంతో చిరు సహాయార్థంగా అందజేయడం జరిగిందని క్లబ్ అధ్యక్షులు బిరెల్లి విజయారావు తెలిపారు. ఆయన చేసిన సేవా సహాయానికి సభ్యులు అభినందనలు తెలిపారు.
వర్షాలు, వాతావరణ మార్పులతో ప్రబలుతున్న విష జ్వరాలు పల్లెలు, పట్టణాలను వణికిస్తున్నాయి. ప్రతి ఇంట్లో జ్వర పీడితులు ఉన్నారు. పేదలు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే 1-2 మాత్రలు మినహా ఇతర ఔషధాలు లభించడం లేదు. జిల్లాలో పీహెచ్సీలు, సిహెచ్సీలు, యూపీహెచ్సీలు, ప్రాంతీయ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాల తీవ్ర కొరత ఉందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒంటి నొప్పులకు వాడే పెయిన్ కిల్లర్స్, జలుబుకు వాడే మాత్రల సరఫరా సరిగ్గా లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. నొప్పుల మాత్రలు లేకపోవడంతో పారాసెటమాల్ ఇవ్వడంతో వాటి కొరత ఏర్పడుతుంది. కడుపు మంట, వాంతులు రాకుండా ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్, టీటీ ఇంజెక్షన్ల కొరత ఉంది. గ్లూకోజ్ పెట్టేందుకు ఐవీ సెట్లు, క్యాన్లు నిండుకున్నాయి. సర్జరీ సమయంలో మత్తు ఇచ్చే ప్రత్యేక నీడిల్స్ కొరత ఉందని వైద్యులు చెబుతున్నారు. కంటిలో వేసే డ్రాప్స్, పుండ్లకు వాడే ఆయింట్మెంట్లు, చిన్నపిల్లల మాత్రలు, దగ్గుమందు సైతం దొరకని దుస్థితి. జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచే ఔషధాలు సరఫరా చేస్తున్నారు. వైద్య కళాశాలల్లోనూ మందుల కొరత ఉంది. నిజామాబాద్ జీజీహెచ్లో ఓపీ 2000కు చేరడం, ఐపీ నిత్యం 100 ఉండడంతో మాత్రలు, ఇంజెక్షన్లు సరిపోవడం లేదు. 2 రోజుల కిందట జీజీహెచ్ నుంచి 37 రకాల మాత్రలు కావాలని ఇండెంట్ పెడితే 10 మాత్రమే ఇచ్చారు. మరోసారి 46 రకాలు పెడితే 7 పంపించారు. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సిడిఎస్ నుంచి పంపించినవి మాత్రమే ఇస్తున్నారు. ఇటీవల ప్రైవేట్లో కొనుగోలుకు ఇండెంట్ పెట్టినట్లు సమాచారం. జిల్లా ఆసుపత్రుల పరిస్థితి ఇలా ఉంటే ఆరోగ్య కేంద్రాల గురించి చెప్పనవసరం లేదు. ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో రోజురోజుకు ఓపీ, ఐపీ సేవలు పెరిగిపోతున్నాయని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజు తెలిపారు. మందుల కొరత ఏమీ లేదన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ సంఖ్య చూసుకున్నా, ఐపీ సంఖ్య చూసుకున్నా మనకి రోజుకి ఎక్కువ అవుతుంది. మనం ఓపీ లాస్ట్ 2 months నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీడే 2500 మినిమం ఉంటుంది. అండ్ ఇన్పేషెంట్స్ సంఖ్య కూడా 800 నుంచి 1200 వరకు ఆల్టర్ అవుతూ ఉంది. సో హాస్పిటల్లో మందులు అనేవి మనకి ఎక్కువ ఓపీ అవడం మూలంగా, ఎక్కువ ఐపీ అవడం మూలంగా మందుల కొరత ఫస్ట్లో ఏర్పడినా కానీ ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి లోకల్గా పర్చేస్ చేసి అవసరమైన మందులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో హాస్పిటల్లో రిక్వైర్మెంట్ ప్రకారం పేషెంట్కి నీడ్ ప్రకారం ఇస్తున్నాము. కానీ కొంతమంది ఎక్కువ రోజులు అడుగుతున్నారు. పోరాడి వంట పాత్రల బిల్లు సాధించుకున్న కార్మికులకు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు నూతన వంట పాత్రలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. నూతన ప్రభుత్వం ఏర్పాటైనాక ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, వంట పాత్రలు ఇవ్వాలని పోరాటం చేస్తున్న సందర్భంలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజు 23,76,30,000 రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా వంట పాత్రల కొనుగోలు విడుదల చేస్తూ జీవో ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లాకు 1,39,05,000 రూపాయలు రావడం జరిగిందని, డబ్బులను ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి వంట ఏజెన్సీలకు వంట పాత్రలు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తూ బడ్జెట్ రిలీజ్ చేయాలని ఏఐటీయూసీగా డీఈఓను కోరుతున్నామన్నారు. అలా కాకుండా ఇష్టారీతిన డబ్బులు శాంక్షన్ చేస్తే వంట పాత్రలు సరిపోక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం 9-10 తరగతులకు సంబంధించి నవంబర్ నుండి రావాల్సిన కోడిగుడ్లు పెండింగ్ బిల్లులను చెల్లించాలని, లేని ఎడల అక్టోబర్లో ఆందోళన చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చక్రపాణి, నాయకులు హనుమాన్లు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులందరికీ ఏఐటీసీ జిల్లా సమితి పక్షాన తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా సమితి, రాష్ట్ర సమితి తరపున విప్లవ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. గత సంవత్సర కాలంగా మనం పోరాడుతున్నటువంటి పోరాటానికి ఫలితం దక్కిందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ దాదాపు 10-15 ఏళ్ల క్రితం మన యూనియన్ ద్వారా పోరాటం చేయటం వల్ల ఆ రోజు మనం వంట పాత్రల్ని సాధించుకోవటం జరిగింది. కామారెడ్డి జిల్లా దోమకొండ కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. మండలానికి చెందిన ఓ ప్రేమ జంట ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు చూద్దాం. దోమకొండ మండల కేంద్రంలోని అంబర్పేట్ గ్రామానికి చెందిన రంగోలు వీణ అనే యువతి పొరుగు గ్రామం కోనాపూర్కు చెందిన సాయి కుమార్ ప్రేమించుకున్నారు. గంట వ్యవధిలో ఇద్దరు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో 2 కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రేమకు పెద్దలు అంగీకరించలేదనే అనుమానంతో ఇద్దరు చిన్నారులు, ఓ చిన్నారి మృతికి పాల్పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రేమకు పెద్దలు అంగీకరించలేదని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వీరి ప్రేమ వ్యవహారానికి సంబంధించిన లిఖితపూర్వక నివేదికను ఫోన్లలో ఇవ్వలేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దోమకొండ మండలం అంబర్పేట గ్రామానికి చెందిన ఒక 22 ఏళ్ల యువతి తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. తర్వాత వాళ్ళ తండ్రి ముగిలి వాళ్ళ తండ్రి పాల్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అదేవిధంగా పక్క మండలం పక్క గ్రామమైనటువంటి కోనాపూర్లో కూడా ఒక 24 ఏళ్ళ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన తండ్రి లింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఫిర్యాదులలో వారు అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా 20 పిటిషన్లలో ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముప్ప గంగారెడ్డి నియమితులయ్యారు. మార్కెట్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ఏసీపీ కార్యదర్శి రఘునందన్ రావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముప్ప గంగారెడ్డి, వైస్ చైర్మన్ గా రామచందర్ నియమితులయ్యారు. వీరితో పాటు 16 మంది డైరెక్టర్లు నియమితులయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైన రైతు నాయకుడు ముప్ప గంగారెడ్డి 1987లో బాడ్సీ సొసైటీ డైరెక్టర్గా పనిచేశారు. 1988లో ముదక్పల్లి టు నర్సింగ్పల్లి సర్పంచ్గా, 1995లో నర్సింగ్పల్లి ఎంపీటీసీగా విజయం సాధించి వైస్ ఎంపీపీగా పనిచేశారు. 2005 నుండి 2014 వరకు సింగిల్ విండో చైర్మన్, డీసీసీపీ డైరెక్టర్గా ఉన్నారు. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన 2015 నుంచి కిసాన్ కాంగ్రెస్లో ఉన్నారు. వరి పంట పొలాలను ఏఈఓ కావ్యశ్రీ పరిశీలించారు. రైతులకు పలు సూచనలు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం సోమేశ్వర శివార్లో గల వరి పంట పొలాలను రైతులతో కలిసి ఏఈఓ కావ్యశ్రీ పరిశీలించారు. ప్రస్తుతం వరిలో బ్యాక్టీరియా, ఎండకు తెగులు ఎక్కువగా ఉంది. ఈ తెగులు దుబ్బు చేసే దశ నుండి చిరుపొట్ట దశల్లో అధికంగా వస్తుంది. ఈ తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే పైపాటున నత్రజని ఎరువులు వేయడం నిలిపివేయాలి. ఈ తెగులు పూర్తిగా నివారించడానికి ఎలాంటి మందులు లేవని రైతులు గమనించాలని, కొంతవరకు నివారించడానికి కాపర్ హైడ్రాక్సైడ్ 2.0 GM, స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ 0.4 GM 1 లీటర్ నీటికి కలిపి దుబ్బు చేసే దశలో ఉన్న వరి పైర్లలో పిచికారీ చేయాలన్నారు. అలాగే వరి పంట పూత దశలో ఉన్నప్పుడు కాపర్, శిలీంధ్ర నాశిని పిచికారీ చేయరాదని, ముఖ్యంగా ఈ తెగులు సమగ్ర యాజమాన్య చర్యలో భాగంగా ఆఖరి దశగా పొటాష్ ఎరువును 15 నుంచి 20 కేజీల ఎకరా వర్షాలు తగ్గిన వెంటనే వేయాలన్నారు. ముప్కల్ మండల కేంద్రంలో శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘ భవనంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని ముప్కల్ మండల కేంద్రంలో శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘ భవనంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జోగు నర్సన్న మాట్లాడుతూ, తెలంగాణ తొలిదశ ఉద్యమంలోనే మంత్రి పదవిని వదులుకొని జీవితాన్ని మొత్తం సమాజ సేవకి అంకితం చేసినటువంటి మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, తన సొంత ఇంటిని కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కోసం ఇచ్చి తెలంగాణ ఉద్యమాన్ని బతికించినటువంటి మహనీయుడని, 90 ఏళ్ల వయసులో ఎముకలు కొరికే చలిలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఢిల్లీలో దీక్ష చేసినటువంటి విషయాలను మర్చిపోలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు బ్రహ్మదండి చిన్నయ్య, జిల్లా కార్యదర్శి గురుడు దయానంద్, మాజీ సర్పంచ్ దాసరి నర్సింగ్ దాస్, మాజీ ఎంపీటీసీ పెంటు గంగాధర్, జోగు నరేందర్, బిజీ సుదర్శన్, జోగు అనిల్ కుమార్, పెండ్యం జీవన్, షేర్ల సత్మారావు, గుండారం రమేష్, ఎల్లప్ప, నర్సయ్య, బుజ్జి సుదర్శన్, శ్రీనివాస్, సిరిమల్లి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామివారి లడ్డూను కల్తీ చేసిన అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గత ప్రభుత్వం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో లడ్డూను కల్తీ చేయడం సిగ్గుచేటన్నారు. భగవంతుడితో పెట్టుకున్న ఏ ఒక్కరూ బాగుపడలేదని, తగిన శిక్ష అనుభవిస్తారని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కల్తీ లడ్డూపై స్పందించి కమిటీని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. దోషులు ఎంతటి వారైనప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు యుగంధర్, రాజ్ కుమార్, ప్రశాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు. గతంలో కొందరు రాజకీయ నాయకులు ఏ విధంగా అయితే తప్పు చేస్తే వాళ్ళకి ఏమేమి జరిగాయో అందరికీ తెలుసు. 7 కొండలు 2 కొండలు చేస్తా అనేటువంటి వ్యక్తి ఏమయ్యారో కూడా తెలుసు. గతంలో ఆ యొక్క వెంకటేశ్వరుని యొక్క దేవాలయం 7 కొండలను అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు ఏమయ్యారో కూడా ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ తెలుసు. కాబట్టి దైవ శక్తులతో ఆడుకోవడం సరైనది కాదు. మానవ శక్తి వేరు, దైవశక్తి వేరు.
అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఆర్మూర్ తహసీల్దార్ ను వెంటనే సస్పెండ్ చేసి అక్రమాలపై విచారణ చేపట్టాలని బీజేపీ ఫ్లోర్ లీడర్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఆర్మూర్ తహసీల్దార్ గజానన్ను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఏవోకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు ఉదయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూములను లంచాలు తీసుకుంటూ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న ఆర్మూర్ తహసీల్దార్ గజానన్ను వెంటనే సస్పెండ్ చేసి ఆయన అక్రమాలపై విచారణ చేపట్టాలని, ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్పై చర్యలు తీసుకున్నట్లయితే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజేశ్వర్, కిరణ్ ప్రశాంత్, ఉదయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఆర్మూర్, మామిడిపల్లి, పెరికిట్ ప్రభుత్వ భూములు 10% ల్యాండ్లే కానీ అక్రమంగా ఏదైతే అసైన్మెంట్ భూములపై గతంలో మున్సిపల్ ఎదుట మేము చాలాసార్లు ధర్నా చేసినాం. ఇంతవరకు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మన ఆర్మూర్ ఎమ్మెల్యే చెప్తే దాని మీద చర్య తీసుకుంటామన్నారు. ఇంతవరకు చర్య తీసుకోలే. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ వీటిపైన చర్య తీసుకోకపోతే పెద్ద మొత్తంలో ఆందోళన చేపడతాం. నగరంలోని ఆదర్శ్ నగర్ మేరు సంఘంలో భారత్ మాతా భజన పరివార ఆధ్వర్యంలో నిర్వహించిన భజన పోటీలకు విశేష స్పందన లభించింది. 22 భజన బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. నగరంలోని ఆదర్శ్ నగర్లోని మేరు సంఘంలో భారత మాతా భజన పరివార ఆధ్వర్యంలో భజన పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు దిగంబర్ హాజరయ్యారు. భారత మాతా భజన పరివార్ సంయోజకులు వైట్ల సుబ్బారావు, సంయోజకురాలు మేఘాబెన్, విశ్వ హిందూ పరిషత్ మాజీ జిల్లా అధ్యక్షులు గంగా కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 22 భజన బృందాలు పాల్గొన్నాయి. పలువురు భజన భక్తులు తమ పాటలు, సంగీతంతో అందరినీ ఆకర్షించారు. నిజంగా వారు చెప్పినటువంటి ఉదాహరణ ఎట్లా ఉన్నాయో చెప్పండి. మన పిల్లలందరూ కూడా మన ప్రతి కుటుంబంలో కూడా ఒకరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటారు. ఆ ఒకరిద్దరు పిల్లల్లో ఒక్కడే కొడుకుంటాడు. వాడిని అతి గారాబంగా పెంచి వాడు ఇవాళ బర్త్డేకి ₹1,00,000 ఇవ్వంటే ₹1,00,000 ఇస్తున్నాడు. ఆ ₹1,00,000 తీసుకుపోయి ఏం చేస్తుందో అర్థం కానిస్తుందో. కేవలం ఆడపిల్లలను మాత్రమే మనం కాపాడాలి అని అనుకుంటున్నాం. కానీ మగ పిల్లలను కూడా మనం కాపాడాలి. మగ పిల్లలు కూడా బయట తిరగకుండా వాళ్ళకు విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చి నాశనం చేసేది కూడా తల్లిదండ్రులు. కాబట్టి వీటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. నిజామాబాద్ మార్కెట్ కమిటీ నియామకం ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తమదైన శైలిలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేశారు. సభ్యుల ఎంపికలో చరిత్ర సృష్టించారు. నిజామాబాద్ మార్కెట్ యార్డు ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్. ఇక్కడ కోట్ల రూపాయల పంటల ఉత్పత్తులు, క్రయ విక్రయాలు జరుగుతాయి. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్తో పాటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇందులో చైర్మన్తో పాటు 2 అధికారులు, 16 మంది సభ్యులు నామినేటెడ్గా ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. ఎప్పుడు మార్కెట్ కమిటీ నియామకంలో పలుకుబడి ఉన్నవారికి, ఉన్నత వర్గాల వారికి మాత్రమే ఈ పదవులు వరించేవి. కానీ తొలిసారిగా మార్కెట్ కమిటీ చరిత్రలోనే నూతన పాలకవర్గం ఎంపికలో సముచిత న్యాయం అన్ని వర్గాల వారికి చోటును కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తించి ఎంపిక చేశారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు ఎంతో కసరత్తు చేశారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో హోల్సేల్గా కూరగాయలు విక్రయిస్తూ ఉన్నత చదువులు అభ్యసించిన LLB, MBA విద్యను చదివి తెలంగాణ విశ్వవిద్యాలయంలో NSVI విభాగం అధ్యక్షునిగా పనిచేసిన పద్మశాలి వర్గానికి చెందిన ఏ నరేందర్ కుమార్ను డైరెక్టర్గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మొదటిసారిగా ఒడ్డెర, మైనార్టీ, కుర్మా, ST కులాల వారికి మార్కెట్ కమిటీలో చోటు లభించింది. దండ్ల రాజన్న, మెగావత్, మంగిత్య SC కులానికి చెందిన మహిళ వంగ దేవకరుణ, వెల్మ కులానికి చెందిన సాయినేని వెంకటేశ్వరరావు, మొహమ్మద్ ఈసా, జోగిని మల్లేష్, జంగంటి రామచందర్ను వైస్ చైర్మన్గా, ఆలే రాజాలింగం, జ్ఞానాజీ గంగారెడ్డి, పెంట ఇంద్రుడు, కడెపు రఘువీర్లు నలుగురు మున్నూరు కాపులకు చోటు లభించింది. వీరితో పాటు బర్దిపూర్ PSCS చైర్మన్ రామకృష్ణ, నగర మేయర్, అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ, జిల్లా మార్కెటింగ్ అధికారులను సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నా పేరు ఎల్కేజీ నరేందర్ కుమార్. వ్యవసాయ మార్కెట్ కమిటీలో నేను హోల్సేల్ వ్యాపారం నిర్వహిస్తున్నాను. నాకు ట్రేడర్స్ లైసెన్స్ ఉన్నందువల్ల నాకు వ్యవసాయ మార్కెట్ కమిటీలో డైరెక్టర్గా అవకాశం కల్పించారు. నేను హోల్సేల్ వ్యాపారం నిర్వహిస్తున్నాను. గత 20 years నుండి నేను హోల్సేల్ వ్యాపారం నిర్వహిస్తున్నా. నాకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి గారికి మరియు సుదర్శన్ రెడ్డి గారికి దానికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను తెలంగాణ యూనివర్సిటీలో NSA ఉపాధ్యక్షుడిగా పనిచేసినాను. నా క్వాలిఫికేషన్ వచ్చేసి MBA ఫినాన్స్ అండ్ LLB. మెగా లోక్ అదాలత్ ద్వారా కేసుల సత్వర పరిష్కారం అవుతాయని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ నర్సయ్య తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి ఆదేశాల మేరకు ఈరోజు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి లక్ష్మీ నరసయ్య నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలోని కోర్టులో విధులు నిర్వహిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో నేటి రోజున సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నూతనంగా అమల్లోకి వచ్చిన చట్టాల గురించి, బాధితులకు, సాక్షులకు సాక్ష్యం ఇచ్చుటతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ఈ నెల 28న మెగా లోక్ అదాలత్ ద్వారా రోడ్డు ప్రమాదాల కేసులు, వేరే వివిధ కేసులు పరిష్కరించడానికి అవలంబించాల్సిన నిబంధనల గురించి క్లుప్తంగా వివరించారు. నేర పరిశోధనలో పోలీసు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నూతన చట్టాలను అవలంబించి నేరస్తులకు శిక్ష పడేటట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వారి యొక్క పరిధిలోని పోలీసు వారికి సలహాలు ఇవ్వాలని డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీ నరసయ్య కోరారు. ఈ సమావేశంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రాజగోపాల్ రెడ్డి, రాజారెడ్డి, బంటు వసంత్, శేషు, శ్యామరావు, నిమ్మ దామోదర్ రెడ్డి, కాందే శ్రీనివాస్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రామకృష్ణ, ఎండి రాహిముద్దీన్, భూసారపు గణేష్, భూసారపు రాజేష్ గౌడ్, చిద్రాల రాణి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ఇన్ఛార్జిగా సీనియర్ న్యాయవాది మాదస్తు రాజారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ఇన్ఛార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సీనియర్ న్యాయవాది పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాదస్తు రాజారెడ్డిని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. పోక్సో కోర్టు స్పెషల్ పీపీగా ఉన్న ఆయన జిల్లా సెషన్స్ కోర్టులో పోలీసుల తరపున క్రిమినల్ కేసులను ప్రాసిక్యూషన్ నిర్వహిస్తారు. రాజారెడ్డి గతంలో జిల్లా సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా 3 ఏళ్ల పాటు విధులు నిర్వహించారు. మాదస్తు నియామకం పట్ల తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంతని రాజేందర్ రెడ్డి, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదర్, బార్ అధ్యక్షుడు జగన్మోహన్, న్యాయవాదులు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నమెంట్ తెలంగాణ అపాయింట్ చేసి ఆర్డర్స్ జియో ఇష్యూ ఇచ్చిన సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి కృతజ్ఞత తెలియజేస్తూ నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతలను సరిగా నిర్వర్తిస్తానని చెప్తూ బాధ్యతలు కూడా మరొకసారి కూడా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం టీజేఎస్ అధినేత ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం రానున్నారని టీజేఎస్ ఇన్ఛార్జ్ వినోద్ కుమార్ తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ విద్యావంతుల వేదిక టీవీవీ ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు నిర్మల్లోని పెన్షనర్స్ భవన్ నందు నిర్వహించే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఉద్యమ రథసారథి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరు కానున్నట్లు తెలంగాణ జనసమితి టీజేఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సర్దార్ వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లాలోని తెలంగాణ ఉద్యమకారులందరూ పెద్ద ఎత్తున హాజరై ఉద్యమకారుల సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆదివాసీ మహిళపై దాడి చేసిన షేక్ ముగ్దుమ్ను వెంటనే ఉరి తీయాలని ఆర్డీఓకు విన్నవించారు. నిర్మల్ కేంద్రంలో తుడుం దెబ్బ పిలుపు మేరకు ఆదివాసీ సంఘాల నాయకులతో నిర్మల్ ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకగారి భూమయ్య మాట్లాడుతూ జైనూర్ మండలానికి చెందిన ఆదివాసీ మహిళ మోస్రం నీలబాయిపై జరిగిన అత్యాచారం, హత్యాయత్నం అత్యంత దారుణమైన సంఘటన అని, ఈ దాడికి కారకుడైన షేక్ ముగ్దుమ్ను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరంగా అతడికి శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దాడికి గురైన ఆదివాసీ మహిళ నీలంబాయిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, ఆదివాసీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ జిల్లా కన్వీనర్ సాకి లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పోతారం శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు చిన్నయ్య, మాజీ సర్పంచ్ సాయన్న, ఉపాధ్యక్షులు జాన్, జిల్లా కార్యదర్శి గోవర్ధన్, భాను, లక్ష్మణ్, కిషన్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యం, పర్యావరణ దృక్కోణం సింపోసియం ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలంగాణ విశ్వవిద్యాలయం డిచ్పల్లిలో శనివారం సాహిత్య అకాడమీ మరియు తెలుగు అధ్యయన శాఖ తెలంగాణ విశ్వవిద్యాలయం సంయుక్తంగా తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రధానాచార్యులు ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి అధ్యక్షతన ప్రొఫెసర్ ఎం యాదగిరి, రిజిస్ట్రార్ తెలంగాణ విశ్వవిద్యాలయం ముఖ్య అతిథిగా తెలుగు సాహిత్యం, పర్యావరణ దృక్కోణం అనే అంశంపై ఒకరోజు సింపోసియం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి మాట్లాడుతూ నాగరికత పేరుతో అనాగరికతకు పాల్పడుతున్నారని, అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నారని అన్నారు. ఆధునికత పేరుతో ప్రపంచ దేశాలన్నీ పర్యావరణ కాలుష్యాన్ని పెంచుతున్నాయని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి గుర్తించినట్లు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. తెలుగు శాఖ వారు పర్యావరణం పట్ల సదస్సు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కీలకోపన్యాసకులు ఎస్వి సత్యనారాయణ మాట్లాడుతూ వాతావరణం, జలావరణం, జీవవర్ణాలు నాటి నుంచి నేటి వరకు తెలుగు సాహిత్యంలోకి వచ్చాయని, పర్యావరణంలోని సూర్యునికి కర్ణుడు జన్మించినట్లు, వాయువుకు భీముడు జన్మించినట్లు తెలుస్తుందని, అలాంటి పర్యావరణాన్ని మానవుడు సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వల్ల ధ్వంసం చేస్తున్నాడని అన్నారు. నాగరంలోని రాజారాం స్టేడియంలో క్రికెట్ పోటీలను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంజయ్ గౌడ్ ప్రారంభించారు.
నిజామాబాద్ రాజారాం స్టేడియంలో బాసర సర్కిల్ క్రికెట్ పోటీలను నిజామాబాద్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రేంజ్ ఆఫీసర్ సంజయ్ గౌడ్ ప్రారంభించారు. బాసర సర్కిల్ పరిధిలో 4 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. మొదటి ప్రారంభ క్రికెట్ మ్యాచ్ ఆదిలాబాద్ వర్సెస్ జగిత్యాల మధ్య జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ 4 జిల్లాల్లో పార్టిసిపేట్ జరిగింది. ఈ 4 జిల్లాల్లో భాగంగా మొత్తం ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ పార్టిసిపేట్ అవుతున్నవి. దీనికి ముఖ్య అతిథిగా నిన్న ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అదేవిధంగా మా బాసర్ సర్కిల్ సిసిఎఫ్ సార్ గారు, అన్ని జిల్లాల డిఎఫ్ఓలు, మరి అన్ని జిల్లాల ఎఫ్ఆర్ఓలు అండ్ ఆల్ అసోసియేషన్ మెంబర్స్ అంతా సిబ్బంది ఎఫ్ఎస్ఓ నుంచి అప్ టు సిసిఎఫ్ వరకు. రెంజల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మహాజన సభ ఘనంగా నిర్వహించారు. రెంజల్ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో విండో అధ్యక్షులు మొహినుద్దీన్ ఆధ్వర్యంలో మహాజన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు సొసైటీలో జరిగిన జమా ఖర్చులను తెలిపారు. అలాగే ఈ మహాజన సభలో రైతుల కోరిక మేరకు ముందస్తుగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తమ సిబ్బంది పనిచేస్తుందన్నారు. సొసైటీ సభ్యత్వం కొరకు ఈ నెల 30 వరకు అవకాశం ఉందని ఆసక్తి గల రైతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యవర్గ సభ్యులు ప్రశాంత్, నారాయణ, సాయిలు, సుధాకర్, సావిత్రి, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. సభకు ప్రతి గ్రామం అంటే ఈరోజు 8 గ్రామాల ప్రజలు సొసైటీకి రావడం జరిగింది. లాభ నష్టాల విషయంలో వివరించడం జరిగింది. అదే విషయంగా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం కోసం తీర్మానించడం జరిగింది. అంటే అతి తొందర వరి కొన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. వరి దానికి రైతులు ప్రైవేట్ దళారులకు అమ్ముకోకుండా మన సొసైటీకి అమ్ముకొని లబ్ధి పొందాలని మా తరపున, మా సంఘం తరపున నుంచి, మళ్ళా తెలంగాణ మన ప్రభుత్వం తరపు నుంచి ఈరోజు మద్దతు ధర ప్రభుత్వం కేటాయించి చాలా సంతోషం ఉంది. రైతులు కూడా మోసపోదు, లబ్ధి పొందాలని మా కోరిక. మా పాలకవర్గం తరపు నుంచి, మా సీఎం రేవంత్ రెడ్డి గారి తరపు నుంచి, మా గౌరవనీయులు బి సుదర్శన్ రెడ్డి గారి తరపు నుంచి మా యొక్క కోరిక రైతులు లాభ పొందాలా, లబ్ధి పొందాలా అంతే. దాని విషయంలో కొనుగోలు కేంద్రం దళారులకు అమ్ముకోకుండా మళ్ళీ అనుకోకుండా చేతులు ఎత్తేస్తే ఏం చేయలేము. అందరూ సొసైటీ ఇవ్వాలా, లబ్ధి పొందాలా, మేము కూడా అవైలబుల్ ఉంటాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటాలు ఎనలేనివని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో గల లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి చైర్మన్ లావణ్య, శ్రీనివాస్, కౌన్సిలర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్రను పోషించిన లక్ష్మణ్ బాపూజీ నేటి యువతరానికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రాము, ఇంతియాజ్, ఫయాజ్ తదితరులున్నారు. లక్ష్మణ్ బాపూజీ గారికి ఈరోజు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన స్వతంత్ర సమరయోధుడు, అలాగే వివిధ హోదాల్లో పనిచేసిన గల వ్యక్తి. మంత్రిగా చేసి, ఎమ్మెల్యేగా చేసి ఆయన ఎంతో బడుగు బలహీన వర్గాలకు ఆయన సేవ చేసిన వ్యక్తి కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న వ్యక్తి కాబట్టి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. జై తెలంగాణ, జై హింద్. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని చేనేత కాలనీలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పద్మశాలి సంఘం సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్మూర్ చేనేత కాలనీలో పద్మశాలి పట్టణ సంఘం అధ్యక్షులు అంబల్ల శ్రీనివాస్, ప్రముఖ న్యాయవాది కాందే శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో పాల్గొన్న మహనీయుడు బాపూజీ అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో సంఘ సభ్యులు ముందుకు సాగాలని, రాజకీయంగా ఎదగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సంగీత, వనం శేఖర్, పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు గంగాధర్, పట్టణ కార్యదర్శి సంతోష్, సభ్యులు రవీందర్, భాస్కర్, వివిధ తరపాల అధ్యక్షులు, కార్యదర్శులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. చర్చ చేయడానికి అవకాశం లేదు. అయితే నేను ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, అది కెనాల్ బౌండరీ, దానికి పర్మిషన్ అంటూ ఏముండదు. అయితే నా మనసులో ఆలోచన ఏముందంటే, పట్టణంలో పద్మశాలి సంఘం కోసం ఒక మడిగే, తర్పా పద్మశాలి సంఘం కోసం ఒక మడిగే, చిన్నతకాల సంఘం కోసం ఒక మడిగే, ఆ విధంగా 3 మడిగేలు మీరు కట్టుకునే అవకాశం ఉంటే మిగతా ప్లేస్లలో జిరాతర హనుమాన్ మందిరం వాళ్ళు కూడా వాళ్ళు కట్టుకుంటామన్నారు. ప్రభుత్వ పరంగా అంటే మున్సిపల్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత నాది. మరికొన్ని మండలాల వార్తలు. మెండోరా గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గాండ్ల రాజేశ్వర్ గౌడ్ చేతుల మీదుగా అర్హులైన మహిళలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. అన్నదమ్ముల మార్పులు చేర్పులు కానీ అన్ని అవుతాయి. రేషన్ కార్డులు కూడా వేస్తారు తప్పకుండా. అట్లాగే పెన్షన్లు, రాబోయే రోజులలో ఇల్లు లేని మహిళలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు మనం ఏదైతే చెప్పిన ఆరు గ్యారంటీలను తప్పకుండా రేవంత్ రెడ్డి గారు అమలు చేయడం జరుగుతుంది. సాలూరా మండలంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. యువకులు ప్రతి ఒక్కరూ సభ్యత్వాన్ని వినియోగించుకోవాలని, బీజేపీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి 100 సభ్యత్వం నమోదు చేయాలని పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని భారతీయ జనతా పార్టీ బోధన అసెంబ్లీ కన్వీనర్ వడ్డేపల్లి శ్రీధర్, జనరల్ సెక్రటరీ సాయినాథ్, ఆందాపూర్ సాయి, సాలూరా మండల బీజేపీ కార్యకర్తలు ప్రకాష్, భాస్కర్, మామిడి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సాలూరు మండలానికి రావడం జరిగింది. ఇప్పటికే చాలామంది యువకులు నరేంద్ర మోదీ గారి పట్ల ఆకర్షితులై, ఆయన పార్టీ విధానాల పట్ల ఆకర్షితులై ఇప్పటికే చాలామంది పార్టీ సభ్యత్వం చేయించుకోవడం, స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వం చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామానికి చెందిన నర్సింగ్ దాస్ శర్మ, దేవేందర్ శర్మల స్మారకార్థం స్వర్గరథాన్ని శర్మ కుటుంబ సభ్యులు శనివారం గ్రామ పంచాయతీకి అందజేశారు. పెద్దల స్మారకార్థం స్వర్గరథం వితరణ చేయడం అభినందనీయమని గ్రామస్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రాజలింగం, నాగరాజు, శ్రీనివాస్ గౌడ్, కొండ్ర నవీన్ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి రేణుకాదేవి, కారోబర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో రోడ్లను శనివారం పంచాయతీరాజ్ ఏఈ షరీఫ్ పరిశీలించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు రోడ్లను పరిశీలించారు. కాంగ్రెస్ నాయకులు, కాలనీ వాసులు ఆయన వెంట ఉన్నారు. కరీంనగర్లోని భగత్ నగర్ సంకష్టహర చతుర్థి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మరియు సాయినగర్ షిరిడి సాయి టెంపుల్లో పల్లకి సేవ, స్వామివారి శోభాయాత్ర, భజనలు, పాటలు పాడుకుంటూ ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో విచ్చేసి అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ డెంటల్ హాస్పిటల్ సౌజన్యంతో విద్యార్థులకు ఉచిత దంత వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మృదుల, డాక్టర్ సాధన్లు విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు, సూచనలు, మందులు అందజేశారు. ఇది డిస్ట్రిక్ట్ T20D వారి సలహాల మేరకు మొత్తం కంప్లీట్ డిస్ట్రిక్ట్ T20Dలోనే ఈ కార్యక్రమాన్ని 19 నుంచి 25 వరకు జరుపుకుంటున్నాము. ఇందులో కొన్ని వేల మంది విద్యార్థులకు ఏ విధంగా వాళ్ళ పనులను సంరక్షించుకోవాలి, ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు దేవేందర్ మాట్లాడుతూ ప్రతి శనివారం జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో దాతలు సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది ఉన్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రామదాస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజశేఖర్ కుటుంబాన్ని బీజేపీ సీనియర్ నాయకులు, ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్ పరామర్శించారు. సీఏ రాజశేఖర్ తండ్రి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఈరవత్రి రామదాస్ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని అల్జాపూర్ శ్రీనివాస్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు తదితరులున్నారు. ఆలూరు మండలంలో మెర్దపల్లి ప్రభుత్వ పాఠశాలలో క్రీడాకారులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆదివారంతో క్రీడలు ముగుస్తాయని, క్రీడాకారులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో మున్సిపల్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు సైతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి పొడి చెత్తలను వేరువేరుగా మున్సిపల్ వాహనాలకు అందించే విధంగా తల్లిదండ్రులకు తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ అధికారి పూర్ణమౌళి, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీ దగ్గర చెత్త బండి వచ్చినప్పుడు ఉన్నటువంటి చెత్తను 2 రకాలుగా విడగొట్టాలమ్మా. ఏంటి? ఒకటేమో పొడి చెత్త, బ్లూ కలర్ దాంట్లో పొడి చెత్త. పొడి చెత్త ఏంటి? దేన్ని పొడి చెత్త అంటారు? ఐడియా ఉందా మీకు? దేన్ని పొడి చెత్త అంటారు?
నీళ్ళు కలవకుండా ఉన్నాయని పొడి చెప్తాను. నీళ్ళు కలవకుండా ఉంటే పొడి చెత్తనా? మెయిన్గా ప్లాస్టిక్ కవర్స్, వాటర్ బాటిల్స్, ఇటువంటి వాటిని ఏమంటారంటే పొడి చెత్త. మనం అన్నం తిన్న తర్వాత మిగిలినటువంటి ఏవైతే మెతుకులు మిగులుతాయి అవి పూలు, పండ్లు, తర్వాత చెట్ల యొక్క ఆకులు, దేని నుంచి అయితే మనం ఎరువు తయారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తప్పించిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి. పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. అంగన్వాడీల సేవలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర. డిచ్పల్లిలో ప్రాజెక్టు స్థాయి పోషణ మాసం కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. జిల్లా కోర్టు ప్రాంగణంలోని పలు కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. నిజామాబాద్లో హైకోర్టు న్యాయమూర్తి కాసోజు సురేందర్కు విన్నవించిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్. నిజామాబాద్లో హైకోర్టు జడ్జికి ఘన స్వాగతం. నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ముప్ప గంగారెడ్డి నియామకం. 16 మంది సభ్యులతో నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వ్యవసాయ శాఖ కార్యదర్శి. ప్రజలకు బీజేపీ సిద్ధాంతాలు వివరించి సభ్యత్వ నమోదు చేయించాలి. కామారెడ్డిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలి. ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగాలి. జిల్లా కలెక్టరేట్లో సంబంధిత శాఖ అధికారులతో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరతతో రోగుల ఇబ్బందులు. ఓపీ, ఐపీకి అధిక సంఖ్యలో రోగులు వస్తున్నందున మందుల కొరత. అక్కడికక్కడ కొంత జాప్యం జరిగినా మందుల కొరత లేదన్న జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. అసెంబ్లీ కమిటీ హాల్లో పీఎస్సీ సమావేశాన్ని బహిష్కరించామన్న బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నగరంలోని శ్రావ్య గార్డెన్స్ లో ఆకర్షించిన ప్రాపర్టీ షో ప్రారంభించి ఎండీ కిరణ్ ను అభినందించిన మేయర్ నీతు కిరణ్. నిజామాబాద్ జిల్లా కోర్టు ఇన్ఛార్జ్ పీపీగా మాదస్తు రాజారెడ్డి నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.